మీనాక్షి. అగర్వాల్ ఇక్కడ కూడా లేదు. ఎలాగైనా వీలైనంత త్వరగా తనని పట్టుకోవాలి. కానిస్టేబుల్, అది సమ్మర్ బైక్ నెంబర్ కదా? అవును మేడం, అదే బైక్ మేడం. ఓకే, కార్ రివర్స్ తీసి వాడిని ఫాలో అవ్వు. ఏంటి అగర్వాల్, తప్పించుకోవాలనుకుంటున్నావా? ఇప్పటిదాకా నా నుంచి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు కదా, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోలేవు. నిన్ను లేపేయడానికే వచ్చాను. నీకింక ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సైలెంట్గా ఉన్నాను అంటే నా కూతురు నీ దగ్గర ఉంది అన్న ఒక్క కారణంతోనే. కానీ నువ్వు దాన్ని ఆసరాగా తీసుకొని చెయ్యని తప్పులేదు. నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ప్రేమ్ ప్రాణాలు తీయాలని చూసావు. జానుని జైలుకి వెళ్లేలా చేశావు. వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేశావు. తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఇన్ని చేసిన ఇంకా నిన్ను ఎందుకు బ్రతకనివ్వాలి? ఇక మళ్ళీ తప్పు చేసే అవకాశం నీకు ఇవ్వను అగర్వాల్. ఈ రోజుతో నీ ఆగడాలకి చెక్ పెడతాను. నీ తప్పులన్నింటికి శిక్ష చావే. నీ తప్పులకి ఫుల్ స్టాప్ పడాలి అంటే నువ్వు ఉండకూడదు. మీనాక్షి, వద్దు. మర్యాదగా చెప్తున్నాను, నన్ను వదిలేసి వచ్చిందాన్నే వెళ్ళిపో. అది నీకే మంచిది. లేదంటే 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 ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. నీ ఆయువు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నీకు బ్రతికే అవకాశం అర్హత లేదు. చచ్చిపో. మీనాక్షి, వద్దు మీనాక్షి, ప్లీజ్ ప్లీజ్ డోంట్ షూట్. నన్ను వదిలేసే మీనాక్షి. జాను, జాను, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నువ్వు స్టేషన్లో ఉండాలి కదా. నిన్నే జాను అడిగేది. నువ్వేంటి ఇక్కడ?
అసలు ఎలా వచ్చావు? సరే సరే ఏడవకు, నువ్వేం టెన్షన్ పడకు. మనం వెళ్దాం, పద పద, లేగు. జాను, ఎవరు వస్తున్నారు? మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. పద పద, అటు అటు. దీది దీది, ఏం జరిగింది దీది? లే దీది, దీది దీది, రేయ్ ఎవర్రా ఎవర్రా నా దీదిని కొట్టింది? రేయ్ రేయ్ ఎవర్రా, రేయ్ ఎవర్రా నా దీదిని కొట్టింది? రేయ్ బయటికి రండ్రా. హలో హర్షిత్ చంద్ర, హలో హర్షిత్ చంద్ర, హర్షిత్ చంద్ర లే. హలో, ఎవరు కొట్టారా నా దీదిని? చెప్పండి రా, చెప్పండి. దీది దీది దీది, లే దీది. దీది లే దీది. ఆగు. ఏం జరిగింది? ఏమో నాకు కూడా తెలియదు మేడం. నేను వచ్చి చూసేలోపు ఎవరూ లేరు. దీది ఏమో ఇలా పడిపోయింది. నాకేం తెలియదు మేడం. కానిస్టేబుల్, వాటర్ తీసుకురా. హర్షిత్ చంద్ర గారు, మీరెవరు మేడం? సార్ ఒకసారి బయటికి రండి. రండి. ఏం కావాలి మీకు? నేను చెప్తాను, రండి సార్, రండి. I'm coming. అదిగో చూడండి. అగర్వాల్కి ఏమైంది? ఆ బ్లడ్ ఏంటి? ఏం జరిగింది మేడం? ఆ మాట మేం మిమ్మల్ని అడగాలి. ఏం జరిగింది? అగర్వాల్ పై ఎవరు అటాక్ చేశారు? నాకేం తెలియదు మేడం. ఇందాకటిదాకా నా దగ్గరే నా పక్కన కూర్చొనే మాట్లాడింది. నేను డ్రింక్ చేస్తూ అలాగే మత్తుగా పడుకుండిపోయాను. ఇప్పుడు మీరు పిలిస్తే లేచాను. మీరు వచ్చేటప్పటికి ఎవరు లేరా మేడం? ఇతను తప్ప ఎవరూ లేరు. మీరు ఎవరిని చూడలేదా? లేదు మేడం, నేను ఎవరిని చూడలేదు. కానిస్టేబుల్, అంబులెన్స్ కి ఫోన్ చేయి. రాత్రి జరిగింది ఎవరు చూడలేదు కదా. అగర్వాల్ పై అటాక్ చేసింది మనమే అని తెలియదు కదా. ఎవరో చూడలేదు జాను, నువ్వేం భయపడకు.
అది కాదక్క, డాడీ కూడా అక్కడే ఉన్నారు కదా. డాడీ ఏమైనా చూసుంటారా? మీ డాడీ స్పృహలో లేరు జాను. మనల్ని చూసే ఛాన్సే లేదు. అగర్వాల్ పై అటాక్ చేసింది మనమే అని నీకు నాకు తప్ప మూడో కంటికి తెలీదు. నువ్వేం భయపడకు జాను. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడకు. నాకు తెలిసి ఈ పాటికి అగర్వాల్ అయిపోయి ఉంటుంది. నువ్వు కూల్గా ఉండు. నమస్తే మీనాక్షి గారు. నమస్తే మేడం. ఏంటి ఇలా వచ్చారు? రాత్రి హర్షిత్ చంద్ర గారింట్లో అగర్వాల్ పై అటాక్ చేశారు. తల మీద ఎవరో బలంగా కొట్టారు. ఇప్పుడు తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. కోమాలోకి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పారు. ఇంతకీ అగర్వాల్ పై అటాక్ చేసింది ఎవరు మేడం? అదే మాకు తెలీదు. మేము వెళ్లేసరికి అటాక్ జరిగింది. తను స్పృహలో లేదు. హర్షిత్ చంద్ర గారిని అడిగితే తాగి పడిపోవడం వల్ల నేను చూడలేదు, ఏం తెలీదు అని చెప్తున్నారు. మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతం ఆ సమర్ మా కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు విషయంలో మీ అవసరం ఉంటే పిలుస్తాను. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. షూర్ మేడం. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. హలో ప్రేమ్, నువ్వు నీ భార్యని అపార్థం చేసుకున్నావు. తను సమర్తో ఉండటం చూసి తనే తప్పు చేసిందని అనుకున్నావు. కానీ నిజానికి ఆ సమర్కి నీ వైఫ్కి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఆ అగర్వాల్ ప్లాన్ చేసి నీ వైఫ్ని ట్రాప్ చేసి కావాలనే తనని ఈ కేసులో ఇరికించాలి అనుకుంది. నాకు డౌట్ వచ్చి జాను ఫోన్ ట్యాప్ చేస్తే తెలిసింది ఇదంతా అగర్వాల్ ప్లాన్ అని. తర్వాత నేను జానుని ఫాలో అయి తెలుసుకున్నాను. చత్రు కూడా వాళ్ళని చూసి నిజం అనుకొని ఫోటోలు తీసింది. ఆ ఫోటోలు చూసి మీరు నమ్మేశారు. మరి అంతా తెలిసి మీరు జానుని ఎందుకు అరెస్ట్ చేశారు మేడం? ఆ అగర్వాల్ చాలా తెలివిగా మీనాక్షి గారిని అడ్డం పెట్టుకొని జానుని బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేయించింది. ఇంకా తను బయటే ఉంటే తనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని అరెస్ట్ చేసినట్టు నటించాను. తనని అరెస్ట్ చేశాక అసలు దోషులు రిలాక్స్ అయిపోయారు. అగర్వాల్ కూడా దొరుకుతుంది అనుకున్నాను, కానీ తనని పట్టుకునే లోపే తనపై అటాక్ జరిగింది. మేడం, అంటే ఇప్పుడు ఆ అగర్వాల్ కోలుకునే పరిస్థితుల్లో లేదా? లేదు జాను, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయినట్టే. సరే మీనాక్షి గారు, ఇక నేను వెళ్ళొస్తాను. జాను, ఐఎమ్ సారీ జాను. నువ్వేంటో నాకు తెలిసినా కూడా కేవలం ఆ ఫోటోలు చూసి నిన్ను అనుమానించి తప్పు చేశాను.
క్షమించు జాను. వద్దు ప్రేమ్, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? అయినా అన్ని ఆధారాలు నీ ముందుంటే నువ్వు నమ్మకుండా ఏం చేస్తావు? నీ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తారు. ఇంకొదిలేసే ప్రేమ్. ఇప్పటికైనా అర్థమైందా ప్రేమ్ జాను వ్యక్తిత్వం ఏంటో? ఇప్పటి నుంచైనా జానును అపార్థం చేసుకోకుండా తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సారీ మేడం, మీరు చెప్పినా కూడా వినకుండా జాను విషయంలో తప్పు చేశాను. అవును జాను, నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ జాను. అయ్యో పర్లే శ్రీరామ్. ఏదైతే ఏం, ఇంకా అగర్వాల్ పీడ వదిలిపోయినట్టే మేడం. ఎవరు అటాక్ చేశారో కానీ కోలుకోకుండా కొట్టారు. ఈ దెబ్బతో అగర్వాల్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. అవును, ఎన్నో చేసింది, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నెన్నో దారుణాలు చేసింది. అలాంటి దానికి ఈ శిక్ష సరైంది. అసలు దీపుపై అటాక్ జరగడం ఏంటి? వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళు చేసినట్టు లేరు. ఆశ్రమంలో ఉన్నవారు ఉన్నట్టే ఉన్నారు. రాత్రి బయటకు కూడా ఎవరు వెళ్ళలేదు. మరి దీపుపై అటాక్ చేసింది ఎవరు? ఇప్పుడు దీపుకి ఎలా ఉందో ఏంటో. అరే కొత్త కారు. సంజమ్మ రాత్రికి రాత్రే కొత్త కారు దించింది. మామూలు రిచ్ కాదు, ఫుల్ రిచ్ అనుకుంటా. ఎలా అయినా సరే నా లైన్లో పెట్టుకోవాలి. ఏంది గడ్డం గట్లా చూస్తున్నావేంది? కారు బాగుందా? మా సందమ్మే కొనింది. ఈ దినం నుంచి ఈ కారులోనే తిరుగుతూ అంజమ్మ కోసం, ఆమె పెనివిడి కోసం వెతుకుడు మొదలు పెడుతుంది. అయితే మనం కూడా తనతో పాటు కలిసి వెళ్ళి తనని మన లైన్లో పెట్టుకోవాలి. ఓరి నాయనో, దీని డ్రెస్సింగ్, వాకింగ్, స్టైలింగ్ మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. మేనక తన అందాలతో తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుని డిస్టర్బ్ చేసినట్టు ఈ సంజమ్మ నన్ను బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. బ్రో, మరి నేను స్టార్ట్ అవుతున్నాను. యాడికి సెల్లమ్మా? అంజమ్మని ఎతికినికా? నా సిస్టర్తో పాటు నా బావని కూడా వెతకాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు ఫోన్ చేస్తా. గట్లనే అమ్మా, జాగ్రత్త. ఓకే. ఆడు కూడా వస్తాడంటమ్మా. నో నీడ్, నాకు డ్రైవింగ్ వచ్చు. నేను ఒక్కదానే వెళ్తాను. నీకు హైదరాబాద్లో రూట్లు తెలుసో లేదో చూపిస్తానంటున్నమ్మా. హే మ్యాన్, నేను దుబాయ్లో పెరిగిన, హైదరాబాద్ నాకు కొట్టిన పిండి తెలుసా? సో నువ్వు అక్కర్లేదు. ఏహే, నాకు కూడా సక్క సమజ్గాలే. మళ్ళీ సైకిల్ చేయి. ఏం లేదమ్మా,
వాడు డ్రైవింగ్ ఇట్లా చేస్తుంటే నువ్వు అంజమ్మ కోసం అటు ఇటు చూడొచ్చని చెప్తున్నాడు. హో ఇట్స్ ఓకే. ఎక్స్ట్రా చేయకుండా నేను చెప్పినట్టు చేస్తానంటే తీసుకెళ్తాను. నేను కార్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయమంటే స్టాప్ చేయాలి. నేను స్టీరింగ్ పట్టమంటే పట్టాలి, బ్రేక్ తొక్కమన్నప్పుడు తొక్కాలి. మరి స్పీడ్ ఎక్కువైంది, కొంచెం తగ్గించు. స్పీడ్ తగ్గిస్తే ఎలా సంజమ్మ? నిన్ను మ్యాచ్ చేసి పడేయాలి అంటే ఈ స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందే. అరే బండా, మన చెల్లి బావని క్రిపులో పెట్టుడు మొదలుపెట్టింది. అవనా బావ మారువేషం కట్టి మనకే టోకరా ఇద్దామనుకుంటే మన చెల్లి బావకే టోకరా ఇస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అగర్వాల్ అనే పేషెంట్ని అడ్మిట్ చేశారు. ఎక్కడుందో చెప్తారా? ఐసీయూలో ఉన్నారు మేడం. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మేడం, మీరు ఇప్పుడే లోపలికి వెళ్ళకండి. పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి. ఏమైంది దీపు? నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి? అసలు అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు? నిన్ని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను దీపు. డాక్టర్, అగర్వాల్కి ఇప్పుడు ఎలా ఉంది? మీరు తనకేమవుతారు? తన నా ఫ్రెండ్ డాక్టర్. కూర్చోండి. ఆమె ఇప్పుడు చాలా సివియర్ కండిషన్లో ఉన్నారు. తను బతకడం అసాధ్యం. ఈ రోజు అగర్వాల్ ఇలా చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడిందంటే దానికి నువ్వే కారణం మీనాక్షి. కాదు, అగర్వాల్కి ఆ పరిస్థితి రావడానికి కారణం మీనాక్షి అక్క కాదు, నేను.